నో అది కుమ్ముతుందా అయ్యారు అట్లా వెళ్ళిపోయి పంజోనా అట్లా ఇప్పుడు సాయంకాలం అయిపోయింది. కనుమ పండగ అంతా ఘనంగా జరిగింది. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే మన ఆవులన్నింటినీ మన తంగేడు కుప్పం ఊరు మధ్యలో గంగమ్మ గుడి ఉంది. ఆ గంగమ్మ గుడి దగ్గరికి తీసుకెళ్తున్నాము. ఎందుకు అంటే అక్కడ తోరణం కట్టినాము. ఆ తోరణం కింద మన ఆవులను దాటించాలన్నమాట. ఇది ఆ కాలం నుంచి వచ్చినటువంటి సంప్రదాయము. ఎందుకు అంటే ప్రతి కష్టపడుతుంది కాబట్టి ఈరోజు సో ఇప్పుడు మనం వెళ్ళి అక్కడ అమ్మవారికి మనము మొక్కుకొని తర్వాత ఆవులను ఆ పందిరి కింద దాటించుకొని మళ్ళీ మనం తీసుకొస్తాము. అంటే ఈరోజు ఈ ఆవులను మనం ఎందుకు ఇంత బాగా అలంకరిస్తాము అంటే మా అన్న చెప్పినట్లు సంవత్సరం అంతా మన కోసం కష్టపడి ఉంటుంది. సో ఈరోజు ప్రత్యేకంగా ఆవుల కోసమే ఆవుల పండుగ కనుమ. కాబట్టి కనుమ రోజు నేను అప్పుడే చెప్పినట్లు బాగా ఆవులను అలంకరించి ఆవులకు ఉప్పు కూడా తినిపిస్తాము. అంటే ఆ నోట్లో ఉండేటటువంటి ఎలాంటి బ్యాక్టీరియా ఉన్నా ఆవులు ఆ బ్యాక్టీరియా చనిపోతుంది. ఫస్ట్ ఉప్పు తినిపించి మళ్ళీ మనం ప్రసాదం తినిపిస్తామన్నమాట. కనుమ పండుగ అంతా అయిపోయింది. అవును. ఈ రోజు మా ఆవులతో పాటు ఊర్లో ఉండే ఆవులంతా ఇక్కడ పిలుచుకొని వచ్చినాము. అవును. మేళ తాళాలతో చాలా ఘనంగా జరుగుతుంది సంక్రాంతి. అవును. మామూలుగా ఈ తోరణం దాటిచ్చేది అంటాం కదా, నేను చిన్నప్పటి నుంచి వింటా ఉన్నాను. అవును. ఎందుకంటే ఒక్కొక్క ఊర్లో ఒక్కొక్క రకంగా సంక్రాంతి జరుగుతుంది, నీకు తెలుసు. అవును. మన తంగేడు కుప్పము మన కుప్పం పరిసరాల్లో జరిగే ఈ తంతు దీని ప్రధాన ఉద్దేశం ఏమి, ఎందుకు ఇట్లా చేస్తాం? ఎందుకంటే సంవత్సరానికి ఒక రోజు మనకి ఇది పండగ. ఈ పండుగకు మనం ఏం చేస్తామంటే మన పెద్దల కాలం నుంచి జరుగుతూ ఉండేది కాబట్టి ఈ రోజు కూడా మనం దాన్ని నడుపుకుంటా ఉంటాం. ఇప్పుడు ఇది ఏమి ఈ కార్యక్రమం, దీన్ని ఏమంటారు? దీని ఎద్దుల పండుగ. ఎద్దుల్ని తోరణం దాటిచ్చేకి ఎద్దుల్ని వదలాలా అంటాం. అంతే. అంటే జల్లికట్టు మారి చేస్తాం కానీ మనం జల్లికట్టు చేయడం లేదు. కానీ మనం చేయాలి. ఇది ఒక రోజు ఈ మాదిరి మన ఊరు పండుగ చేసుకుంటా ఉన్నాం. మామూలుగా చేయాలంటే ఎద్దుల పండుగ జల్లి పండుగ చేయాలంటే మనం ప్రైజులు పెట్టి చేయాలి. అంతే. ప్రైజులు లేకుండా మనం ఊరు వరకే చేస్తా ఉన్నాం. మనం పెద్దలు పెట్టిన పద్ధతి మనం ఇడకుండా చేస్తా ఉన్నాం.
ఇంకోసారి बोलो भारत माता की जय बोलो भारत माता की जय बोलो भारत माता की जय जय तंगेड़ी कुप्पम जय 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 कुप्पम जय जय तंगेड़ी कुप्पम जय जय कुप्पम జై జై కుప్పం तंगेड़ी कुप्पम తంగేడి కుప్పం जय जय कुप्पम తంగేడి కుప్పం जय जय कुप्पम తంగేడి కుప్పం जय जय कुप्पम తంగేడి కుప్పం जय हिंद జై హింద్. కొంచెం నవ్వండి అంతరా ఏదా పండగ ఎట్లా నవ్వాలా ఏం కథ అందరూ ఆ? ఆ? అదే ఆ నవ్వే ఉండాల నిజమైన నవ్వు. ఎట్లా రమేషా అంతే కదా మా రమేష్ చూడు ఎంత బాగా నవ్వుతాడు. చూడు మా వీక్లీ కొత్త డ్రెస్సు సొగాయి మంచి లుంగి ఏం నారప్పా అయినా పంటగంట ఏమన్నా నందా హాయ్ చెప్పు హాయ్. చూడండి అందరూ పండగకు వచ్చిండే వాళ్ళే. ఎప్పుడు రాసి పండగకు చూడండి వీళ్ళందరూ పండగకు వచ్చిండే వాళ్ళే. సంక్రాంతికి ఎక్కడ చూసినా ప్రతి ఇంట్లోనూ బంధువులు వచ్చినారు. అయినా పండగ కూర్చోమ్మ. అది ఎడం పక్క ఉండేది చిన్నది. మా ఇంట్లో ఎవరెవరు పుట్టినారో ఈ సంవత్సరం అందరికీ భోగిపళ్ళు, అదేవిధంగా 5 సంవత్సరాల లోపల ఉండే వాళ్ళందరికీ వస్తున్నారు. ఈ విధంగా ఉంటుంది సంక్రాంతి అంటే. మా ఇంట్లో ఇంత కోలాహలం ఉంటుంది. మొత్తం ఫ్యామిలీ ఒక చోట కలిసి అందరూ కలిసి చేసుకుంటాము. సంక్రాంతి అంటేనే కుటుంబాలన్నీ కలిసి, అదేవిధంగా ఇంతసేపు అక్కడ మన వ్యవసాయ క్షేత్రంలో చూపించినాను. ఇది మా ఇంట్లో జరిగేటటువంటి తంత అనమాట. ప్రతి చూడండి మా అక్క అందరికీ ಸಂಕ್ರಾಂತಿ ಶುಭಾಕಾಂಕ್ಷಲು. ನಾವು ಮಕ್ಕಳಿಗೆ ಈಗ ಹೋಳಿಗೆ ಹಾಕುತ್ತಿದ್ದೇವೆ. ಇದು ನಮ್ಮ ಸಂಪ್ರದಾಯ. ಇವತ್ತು ಮಕ್ಕಳಿಗೆ ಆಯುಷ್ಯ, ಅಭಿವೃದ್ಧಿ, ಆರೋಗ್ಯ ಎಲ್ಲ ಶುಭವಾಗಲೆಂದು ಮಕ್ಕಳಿಗೆ ಮನೆಯಲ್ಲಿ ದೊಡ್ಡವರೆಲ್ಲ ಸೇರಿ ಹಾಕುತ್ತೇವೆ, ಆಚರಿಸ್ತೇವೆ. థ్యాంక్ యూ వదిన, థ్యాంక్ యూ. మా వదిన బెంగళూరు, అందువల్ల కన్నడలోనే మాట్లాడుతుందన్న. ఎల్లరిಗೂ కన్నడ బರುತ್ತೆ. సో ఆ విధంగా ఉంటాయండి. మామూలుగా తెలుగు కన్నడ మిక్సింగ్ ఫ్యామిలీ అది. చూడండి మా బావ మాట్లాడతారంట. ಎಲ್ಲರಿಗೂ ಸಂಕ್ರಾಂತಿ ಹಬ್ಬದ ಶುಭಾಶಯಗಳು. ವಿಶೇಷವಾಗಿ ಎಣ್ಣೆ ಬೆಲ್ಲದಿಂದ ಒಳ್ಳೆ ಮಾತನಾಡಿ ಅಂತ ನಾವು ಹೇಳ್ತೀವಿ. ಅದೇ ಥರ ಎಲ್ಲರೂ ಹಬ್ಬವನ್ನು ಆಚರಿಸಿದಾಗ ಎಲ್ಲರೂ ಸುಖ ಶಾಂತಿಯಿಂದ ನಿಮ್ಮದಾಗಿ ಥ್ಯಾಂಕ್ ಯು. ಸಂಕ್ರಾಂತಿ ಶುಭಾಕಾಂಕ್ಷಲು. లేదు నాన్న లేదు. 1, 2, 3
శుభాకాంక్షలు. లేదా